హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే బజ్జీస్ అనేది అంటే 2 ఫీట్ కేజీలు అనేది ఎన్ని పేర్స్ అనేది మనం బీడింగ్ చేయొచ్చు, అసలు ఎన్ని పేర్స్ అనేది మనం వేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో చేయడం జరుగుతుందండి. మీకు ఈ పక్కన కనిపిస్తుంది కదండి వీడియో అనేది డిస్ప్లే అవుతుంది కదండి. ఈ వీడియో ఒకసారి మీరు చూస్తూ ఉండండి, నాకు మాట్లాడింది కూడా వింటూ ఉండండి, ఈ వీడియో కూడా చూస్తూ ఉండండి, మీకు అనేది ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు వీడియోకి వెళ్ళే ముందంటే ఫస్ట్ ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. మెయిన్గా ఏంటంటే వీడియో కింద ఒక లైక్ చేయండి, ఎందుకంటే వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది, ఎందుకంటే మీ గురించి వీడియో చేయడం జరిగింది. అలాగే ఒక సబ్స్క్రైబర్ అనేది ఏంటంటే మనకు అనేది కామెంట్ పెట్టారండి, అంటే 2 ఫీట్లో అనేది ఏంటంటే 2 ఫీట్ కేజీలు అనేది ఏంటంటే 4 పేర్స్ బీడింగ్ చేయొచ్చా లేదా బెదర్ అని చెప్పేసి పెట్టడం ఏంటంటే ఆయన గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మీరేమైనా ఇంపార్టెంట్ కామెంట్స్ ఏమైనా పెడితే మాత్రం మీ గురించి కూడా వీడియో చేయడం జరుగుతుందండి. అలాగేంటే ఎవరైనా డౌట్స్ ఉంటే కింద కంపల్సరీ కూడా కామెంట్ చేయండి, ఆ కామెంట్ పెట్టిన వీడియో చేయడం జరుగుతుందండి. ఇప్పుడైతే వీళ్ళకైతే వెళ్ళిపోతామండి. ఫస్ట్కి ఏంటంటే మనం అనేది 2 ఫీట్ అంటే మీకు ఎలా ఉంటుందంటే ఇంత సైజ్ ఉంటుంది 2 ఫీట్ అనేది మీకు, అంటే మామూలు సపోజ్ మీకు చూపిస్తున్నాను. 2 ఫీట్లో ఎన్ని పేర్స్ అనేది మనం బీడింగ్ చేయొచ్చు అంటే మాత్రాన ఫస్ట్గా అనేది మనం ఏంటంటే కాలనీ బీడింగ్ గురించి, నెక్స్ట్ అంటే కేస్ బీడింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేనైతే 2 ఫీట్లు అనేది అంటే నేను అనేది ఒక పేరు మాత్రం బీడింగ్ చేయమని చెప్తాను. ఇది వీడియో స్టార్టింగ్లో చెప్పేయచ్చు మీకు అనేది, కానీ ఎందుకు చేయకూడదు అంటే ఒక 4 పేర్లు ఎందుకు చేయకూడదు, అసలు 4 పేర్లు చేయడం ద్వారా వచ్చే నష్టాలు ఏంటి, నెక్స్ట్ ఏంటంటే మనం అనేది ఒక పేరు ఎందుకు వేయాలి 2 ఫీట్లు అనేది చెప్పేసి మీకు అనేది వివరంగా అర్థమయ్యేలా మీకు చెప్తాను. ఎందుకంటే స్టార్టింగ్లో నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఎవరు మమ్మల్ని అడుగుతారు, ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని అడిగినా సరే మీరు సమాధానం చెప్పాలంటే మెయిన్గా మనకు అనేది ఎందుకు వేయకూడదని తెలుసుకోవాలి. ఇప్పుడు సహజంగా ఏంటంటే కాలనీ బీడింగ్ చేస్తారు కదండి. కాలనీ బీడింగ్లో మీకు ఏమవుతుందంటే ఎక్కువ పేస్ ఉంటుంది. ఎక్కువ పేస్ ఉందంటే మనకు అనేది అంటే పాట్స్ అంటే ఇప్పుడు మీరు అనేది 2 ఫీట్ అంటే జస్ట్ అనేది మీకు అనేది 4 అడుగులు, ఇది 2 అడుగులు ఉంటుంది మొత్తం కేజ్ అంతా కూడా. అక్కడ ఏం జరుగుద్ది అంటే ప్లేస్ చిన్నది ఉంటుంది. మీరు ఏకంగా 4 పేర్లు వేసుకుంటే మీకు ఏమవుతుందంటే పాట్స్ అన్నీ కూడా పక్కన వచ్చేస్తాయండి మీకు అనేది. ఇప్పుడు మామూలు ఇప్పుడు ఈ పాట్ పక్కెట్టుకోవడం జస్ట్ అంటే మళ్ళీ 5 ఇంచెస్ దాటిన తర్వాత మనకు అనేది మీకు అనేది వెంటనే మీకు అనేది ఇంకో పాట్ పెట్టేస్తాం, ఇంకో పాట్. అలా మన పాట్స్ అన్నీ కూడా దగ్గరగా వచ్చేస్తాయి. పాట్స్ అన్నీ కూడా ఈ పాట్స్ అన్ని దగ్గరికి వచ్చినంత ఏమవుతుందంటే బీడింగ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. జస్ట్ మీరు ఫ్లయింగ్ గురించి మామూలుగా ఎంజాయ్మెంట్ గురించి పెంచుకునే వాళ్ళకైతే మాత్రం పర్లేదు 2 ఫీట్ అనేది మీరు అనేది 4 పేర్స్ వేసుకోవచ్చు. బట్ కొంచెం పెంచుకుంటే ఇంకా మంచిది. అంటే మీకు 2 ఫీట్లు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఈ ఫ్లయింగ్ అవుతాయి కాబట్టి మీకు అనేది బీడింగ్ చేయరు కాబట్టి. బీడింగ్ చేయకపోతే ఎక్కువ ఫ్లయింగ్ అవుతాయి, ఎందుకంటే అనేది అక్కడి నుంచి ఎక్కడికి తిరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు అనేది కర్రల కూడా మీరు ఎక్కువ పెట్టుకుంటే మీకు అనేది ఫ్లయింగ్ ఎక్కువ చేస్తాయి కాబట్టి ప్లేస్మెంట్ కొంచెం ఎక్కువ కావాలి. అలాగే బీడింగ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మీకు అనేది మరీ చెప్తున్నాను, చాలామంది చెప్తూ ఉంటారు, భయ్య మా దగ్గర ఫైటింగ్ జరుగుతుంది, భయ్య ఫైటింగ్ జరిగిందంటే ఫీమేల్స్ పొడి చేసుకొని బ్లడ్ వచ్చేస్తున్నాయి, కాలు కొరికేస్తున్నాయి, నెక్స్ట్ రెక్కలు కొరికేస్తున్నాయి, నెక్స్ట్ బుర్ర మీద అనేది పొడి చేస్తున్నాయి. అంటే దానికి కారణం ఇదే. ఇప్పుడు 2 ఫీట్ అనేది మీరు ఏకంగా 4 ఫీమేల్స్ ఉంటాయి. 4 ఫీమేల్స్ కూడా పాట్స్ అన్నీ కూడా పక్కన ఉంటాయి పాట్స్ అన్నీ కూడా. ఇది ఏమవుతుందంటే ఫస్ట్ 4 ఒకసారి బీడింగ్ అయితే రావు కదండి. ఫస్ట్ అంటే ఒక రోజు అనేది మనకు ఒకటి వస్తుంది, నెక్స్ట్ అంటే ఒక 5 days 6 days బ్యాక్ అనేది, నెక్స్ట్ అలా మనకు అనేది జరుగుతూ ఉంటాయి బీడింగ్. అన్నీ ఒకసారి వచ్చి అన్నీ ఒకసారి పాట్లోకి వెళ్ళవు. ఈ ఫస్ట్ బీడింగ్ వచ్చింది ఏమవుతుందంటే అది ఏంటంటే ఒక పాట్ సెలెక్ట్ చేసుకుంటుంది. 4 పాట్స్లో పాట్ సెలెక్ట్ చేసుకుంటుంది, సెలెక్ట్ చేసి ఎగ్గా ఎక్స్ పెడుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో పేరు అనేది బీడింగ్కి వస్తుంది. బీడింగ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది పాట్ సెలెక్ట్ చేసుకుంటుంది. దానికి ఏంటంటే ఈ 4 పాట్స్ ఇచ్చేస్తుంది. ఎక్స్ పెట్టిన పాట్ అనేది బాగుంది కదా, అంటే ఒక పేరు అనేది ఎక్స్ పెట్టింది కదా, ఈ ఎక్స్ పెట్టిందంటే ఈ పాట్ అనేది బాగుంది కదా, కొంచెం నీట్గా ఉండదు అన్నీ అనుకుని అది దాని ఉద్దేశం ఏంటంటే ఆ పాట్ దానికి కావాలని చెప్పేసి ఈ లోన్ ఉన్న ఫీమేల్ని ఫైటింగ్ చేస్తుంది. మ్యాక్సిమం లోన్ ఉన్న ఫీమేల్ అనేది దీనికన్నా పెద్ద అయితే పర్లేదు, కానీ దీనికంటే చిన్నదైతే మాత్రాన దాన్ని శుభ్రం పొడి చేసి బయట లాగేస్తుంది. లాగేసిన తర్వాత అది పెట్టిన ఎక్స్ అన్ని కూడా బయట లాగేసి ఇదేలో కూర్చుంటుంది. పోనీ ఇదేలో కూర్చున్న తర్వాత ఏమైనా బాగుంటుంది అంటే దీని తర్వాత ఇంకో పేరు బీడింగ్ వస్తుంది. ఎలాగా ఇది రీసైకిల్ జరుగుతుంటుంది. అలాగా ఇలా జరిగిన ప్రతిసారి కూడా మనకు అనేది బోర్డ్స్ కోల్పోతాం, మెయిన్గా ఫీమేల్స్ కోల్పోతాం. నెక్స్ట్ ఒకవేళ మనకి ఏంటంటే కొన్ని ఫీమేల్స్ అనేది కొంచెం లేట్గా బీడింగ్ వచ్చాయి అనుకోండి, పొరపాటునగా ఇంకో ఫీమేల్స్ ఎగ్గ పిల్లలు చేసిన అనుకోండి, ఆ పిల్లలు కూడా చంపేస్తాయి. అనేది మెయిన్ ప్రాబ్లం ప్లేస్మెంట్ తక్కువ ఉండతో. మరి మీరు లాస్ట్ వీడియో చెప్పారు కదా భయ్య, జస్ట్ అంటే మీకు అనేది 1 ఫీట్ నార్లో మీరు చెక్కగా బీడింగ్ చేసి వచ్చేది అని చెప్పారంటే నేను 1 ఫీట్ నార్లు ఏంటంటే ఒక పేరు మాత్రం వేస్తాను. అందుకే మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి వీడియో చూడమని చెప్తున్నాను. నేను ఒక పేరు మాత్రమే వేస్తాను, ఎందుకంటే మిగతా పేర్లు వేయండి. ఎందుకంటే ఈ పేరే ఎక్స్, ఈ పేరే బీడింగ్ అవుద్ది, ఈ పేరే ఎక్స్ వేస్తుంది, ఈ పేరు అనేది చక్కగా అనేది పిల్లలు చేసి చక్కగా పెంచుకున్నది. వేరే ఫీమేల్ అనేది అందులోకి రావడానికి అవకాశం అయితే లేదు, ఎందుకంటే మధ్యలో గిలిసి వేస్తాను కాబట్టి నేను అనేది అదే మెసేజ్ చేస్తాను కాబట్టి రాదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీరు అనేది 2 ఫీట్లు అనేది మీరు అనేది ఏకంగా మీరు చెప్పినట్టు 4 పేర్లు వేసుకుంటే మాత్రాన ఇప్పుడైతే మీకు బాగుంటుంది. బీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. నా పర్సనల్ సజెషన్ అంటే నేను బోర్డ్స్ని పెంచాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి
బోర్డ్స్ నేను స్టార్టింగ్ చాలా మిస్టేకులు చేశాను, ఎందుకంటే నా దగ్గర మిస్టేకులు జరగలేదు. నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర కొంచెం జరగమని నేను చెప్పను, ఎందుకంటే నా దగ్గర జరిగాయి కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి. మీకు 2 ఫీట్లు అనేది అసలు సెట్ అవ్వదు బీడింగ్ అయితే మాత్రాన. బస్ట్ ఫ్లయింగ్ అనేది మేము బీడింగ్ చేయట్లేదు పోయి, అసలు ఎటువంటి పాట్స్ పెట్టలేదు, జస్ట్ అంటే కర్రలు పెట్టాం, ఫుడ్ వాటర్ పెడుతున్నాం. జస్ట్ ఫ్లయింగ్ మాకు ఆనందం కావాలంటే మాత్రాన చక్కగా పెంచుకోవచ్చు. మీరు అనేది 2 ఫీట్లు అనేది 4 పేర్స్ పెంచుకోవచ్చు. కానీ బీడింగ్ చేయాలని ఆలోచన మాత్రం ఉంటే మాత్రం, ఒకవేళ బీడింగ్ చేస్తాం అనుకుంటే మాత్రాన దయచేసి మాత్రాన మీరు అనేది వెంటనే 2 ఫీట్ నుంచి మీరు అనేది ఇంకా వదిలేయాలి. 2 ఫీట్ అనేది వదిలేసి మీరు ఏంటంటే సింగిల్ కేసులు అయితే మెయింటైన్ చేసుకోండి. బట్ మాకు సింగిల్ కేసులు అనేది మాకు మెయింటైన్ చేయడం రాదంటే మాత్రాన, అంటే నాలాగా మీకు మీరు అనేది మెయింటైన్ చేయరు చాలామంది. కొంచెం మంది ఏంటంటే పొద్దున్న కొంచెం వర్క్ వెళ్ళిపోతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో అయితే చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో నాకైతే సాగుతుంది. కానీ కొన్ని ఇంట్లో ఏంటంటే కొంచెం పేరెంట్స్ కానీ లేదంటే కొంచెం స్టూడెంట్స్ కానీ మీకు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే బడ్జెట్స్ అనేది అంటే పెంచే వాళ్ళు మాత్రం చూసుకుంటారు, మిగతా వాళ్ళు చూసుకోవడానికి అయితే ఇబ్బంది అవుద్ది కాబట్టి వాళ్ళైతే కాలనీ పెట్టుకోండి. కాలనీలో మీరు అనేది బీడింగ్ చేయాలంటే మాత్రం నేను చెప్తున్నాను పెద్ద ప్లేస్ అయితే కావాలి. అసలు ఎందుకు కాలనీలో పెద్ద ప్లేస్ కావాలి భయ్య, ఎందుకంటే మీరు అనేది మీరు చెప్పినట్టు తక్కువ దాంట్లో బీడింగ్ అవ్వంటే మాత్రాన కాలనీ ఏమొద్దంటే మనకు అనేది ఈ ఫీమేల్స్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఫ్లయింగ్ అవుతాయి కాబట్టి మీకు అనేది బడ్జెట్స్ అనేది ఏంటంటే ఎటువంటి డ్యామేజ్ అవ్వవు. అలాగని చెప్పేసి ఫైటింగ్ అసలు జరగదంటే మాత్రం కాలనీలో ఫైటింగ్ జరుగుద్ది. కాలనీలో ఫైటింగ్ జరగట్లేదని చెప్పే వాళ్ళు మాత్రం అదేంటంటే మీరు ఇంకా వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడలేను. కంపల్సరీ ఫైటింగ్ అయితే జరుగుద్దండి, ఎందుకంటే ఈ ఫీమేల్స్ అనేది ఏంటంటే నాకు బాగా తెలుసు బడ్జెట్స్ గురించి అనేది కంపల్సరీ ఫైటింగ్ జరుగుద్ది. కొన్ని వీడియో క్లిప్స్ అనేది కొంతమంది మీకు చూపించరు, బట్ అందువల్ల ఏంటంటే కొంతమంది చూపిస్తారు, ఓపెన్గా చెప్పేస్తారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనలాగే ఇప్పుడు కాలనీలో బీడింగ్ అనేది కంపల్సరీ కూడా ఫైటింగ్ జరుగుతూ ఉంటాయి, బడ్జెట్స్ అనేది లాస్ అయిపోతూ ఉంటాం. బట్ ఏంటంటే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం బతుకుతాయని చెప్తారు. ఎందుకంటే దగ్గరుండి రెగ్యులర్గా ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు నేను ఇంట్లో పెంచుకుంటున్నాను కాబట్టి నాకు అనేది ఏంటంటే పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఈ బీడింగ్ అయినా ఇంపార్టెంట్ కాదు, బీడింగ్ అవ్వకపోయినా పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ గురించి పెంచుకుంటున్నాను అనుకోవచ్చు. ఏదైనా బీడింగ్ అవుతుంది కాబట్టి నేను అనేది చక్కగా పిల్లలు తీసి చక్కగా షాప్స్కి అయితే ఇస్తున్నాను తప్ప బీడింగ్ అవ్వకపోతే మాత్రం బెస్ట్ ఏంటంటే టైంపాస్గా పెంచుకోవడమే. కానీ వీటిని ప్రత్యేకంగా అనేది ఫార్మ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వీటి గురించి అనేది. ఈ ఫార్మ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీగా వీళ్ళ దగ్గర కూర్చొని ఉంటారు వాళ్ళు అనేది పొద్దునుంచి అదే పని ఇంక వీళ్ళకి అనేది. కానీ అలాంటి వాళ్ళ దగ్గర కాలనీలో మెయింటైన్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అనేది పొద్దునుంచి కంపల్సరీ చెక్ చేసుకుంటారు. ప్రతి ఫీమేల్ అనేది ఎలా ఉందో, ప్రతి ఫీమేల్ ఎగ్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుంటారంటే వీళ్ళకి అనేది బోర్డ్స్ అనేది లాస్ ఉండదు. ఎందుకంటే డైలీ పొద్దున ఏదైనా ఫైటింగ్ జరిగింది అనుకోండి, వీళ్ళు కొంచెం బెదరగొట్టడం ఏదో చేయడం చేస్తారు. కానీ మనం ఇంట్లో పెంచుకోవాలంటే పొద్దున వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం అనేది ఈవినింగ్ వస్తాం, ఈ లోపు ఫీమేల్ ఫైటింగ్ చేసి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పే పర్సనల్ సజెషన్ అయితే మాత్రాన 2 ఫీట్ అయితే 4 పేర్స్ బీడింగ్కి అయితే పని చేయదు. కానీ మీరు మాత్రం జస్ట్ ఎంటర్టైన్మెంట్ పెంచుకుంటే మాత్రం పని చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంటంటే మన వీడియోస్ ఏంటంటే చాలామంది కూడా లైక్ చేయలేదు, లైక్ చేయండి. డెఫినెట్గా మీరు లైక్ చేస్తుంటే యూసెస్ వస్తున్నాయి, కానీ లైక్స్ అయితే ఎక్కువ రావట్లేదు. బట్ లైక్ చేస్తే మీరు అనేది ఏంటంటే ఇంకో కొంతమందికి అనేది సజెషన్లోకి వెళ్తూ ఉంటుంది మన వీడియోస్. ఎలా మీకంటే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకు డౌట్ క్లారిఫై అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా మీరు ఒక లైక్ చేసేటంటే మన వీడియో లాస్ట్కి అయితే చూస్తే మాత్రం డెఫినెట్గా వీడియోస్ అనేది అంటే సజెషన్లోకి వెళ్తూ ఉంటాయి. ఇంకా చాలామంది కూడా మన వీడియోస్ని ఈ మధ్యకాలంలో చాలామంది కొత్తమంది అయితే చూస్తున్నారు, కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ వస్తున్నారు. బట్ మీకు ఏం డౌట్స్ అంటే కింద కామెంట్ చేయండి. ఏంటంటే ఏదైనా సరే మీకు అనేది నేను రియల్గానే చెప్తాను మీకు అనేది, అంటే కొంచెం సొల్లు చెప్పి అది చెప్పి కాదు. డైరెక్టర్ మన దగ్గర ఏం జరుగుతుంది, అసలు ఏం చేయకూడదు అని వివరంగా చెప్తాను. నా లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉంటాయండి. నెక్స్ట్ అంటే చాలామంది కూడా కొంతమంది ఏంటంటే మేల్ ఫీమేల్ని సంబంధించిన ఏంటంటే కొంచెం ఫొటోస్ కానీ ఇవి పెట్టి ఇది మేల్ ఫీమేల్ చెప్పమని అడుగుతున్నారు. బట్ నాకు కొన్ని పర్సనల్ వర్క్లు వాళ్ళు ఏంటంటే నేను అనేది కొంతమంది రిప్లై ఇవ్వట్లేదు వాట్సాప్లో అనేది. దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. బట్ ఏంటంటే ఖాళీ ఉంటే ఇస్తాను తప్ప మీకు అనేది కొంచెం అర్థం చేసుకోండి. అలాగే వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా మాకు టైం ఉండలేదు. బట్ ఏంటంటే ఏదోలాగానే అప్లోడ్ చేస్తుంది, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఏంటంటే మనకు అనేది ఏంటంటే డైలీ కూడా వీడియోస్ చేయమని చెప్పడం ఏంటంటే డైలీ వీడియోస్ చేయడం జరుగుతుందండి. మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా అనేది బీడింగ్ చేసుకుంటే మాత్రం సింగిల్ కేసులు అయితే పెట్టుకోండి. అంటే మీకు ఖాళీ లేని వాళ్ళు అంటే మాకు అవ్వదు భయ్య చూసుకోవడానికి అయితే మాత్రం సింగిల్ కేసు పెట్టించుకోండి. లేదు భయ మేము చూసుకుంటూ ఉంటాం, మేము చూసుకోకపోయినా మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు మాత్రం వాళ్ళు కాలనీ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ కాలనీ గురించి నెక్స్ట్ ఏంటంటే మాకు అనేది కేసు గురించి ఒక వీడియో చేయమంటే మాత్రం డెఫినెట్గా అనేది మళ్ళీ ఒక వీడియో చేస్తాను మీకు అనేది అట్లా ఎలా చూసుకోవాలి, ఎలా కేరింగ్ చేయాలని గురించి అనేది. ఒకవేళ వీడియో వస్తే మాత్రం డెఫినెట్ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసుకొని ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఒకవేళ థ్యాంక్ యూ వాచింగ్.